ఇది 199వ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ ఆలోచనను బడుగు బలైన వర్గాలకు అందించాలని ఆలోచన 18th సెంచరీలో ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆనాడు సమాజంలో అట్టడుగున్న ప్రజానికానికి ఆఖరు బావుల దగ్గర కూడా ఓనియలే, గుళ్ళలకు రానియలే, కొన్ని ఆచారాలు ఉండేవారు. ఆ ఆచారాలను అధిగమించి చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేశాడు ఆ రోజులలో. ఎప్పటి వరకు ఈ అన్యాయం అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, వాళ్లకు భగవంతుడు అన్ని అవకాశాలు, వాళ్ళకు కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకు చేదు, వాళ్ళకు తలకాయ ఉన్నది, కానీ మమ్మల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఈ దూరాన్ని అధిగమించాలి, అగ్రకులాలతో సమానంగా మన వాళ్ళు కూడా రావాలని ఆలోచన చేసి ఆ రోజులలో అవమానాలు భరించలేక ఎట్టి పరిస్థితుల్లో చదివే దీనికి ఏది పులి స్టాప్ చేయగలుగుతుంది, వీళ్ళ అధికారాలను ఈ అహంకారాన్ని తగ్గియాలంటే మన వాళ్ళు కూడా చదువుకోవాలి, చదివితే భవిష్యత్తు అని ఆలోచన చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆయననే కాదు మహిళలు కూడా చదువుకోవాలని సావిత్రిబాయి పూలేతో కూడా స్కూల్ పెట్టించిన ఘనత. కానీ 200 సంవత్సరాల తర్వాత ఇవాళ చూడండి, ఏది 119 అంటే 200 years ఇప్పుడు మార్పు కనిపిస్తున్నది. నేను నిన్నటి వరకు నేను ఎన్నడూ అనుకోలేదు నరేంద్ర మోడీ గారి ఆలోచనలో మార్పు వస్తుందని. నేను 3 సార్లు కలిసా, అయ్యా మాకు తప్పనిసరిగా మా మెజార్టీ జనం ఉన్నటువంటి దానికి ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి. మా బీసీలలో 140 కులాలు ఉన్నాయి, కానీ అందరూ బడుగు బలైన వర్గాలు కుల సంఘాలు ఉన్నాయి. సాగల్ వాళ్ళు ఉన్నారు, కమ్మరి వాళ్ళు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు ఉన్నారు, వడ్రంకులు ఉన్నారు. ఇంతమంది ఉన్నా మాకు న్యాయం జరుగుతలేదు, ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టమని అడిగా, కానీ ఆయన పట్టించుకోలే. ఆఖరుకు నేను అడిగిన, అయ్యా మా వాళ్లకు ఒక కొత్తగా మీకు ఆలోచన చేయండి. ఒకసారి 1931లో అయింది, కులగణ జరిగింది, ఆ తర్వాత జరగలే. కులగణ జరుగుతుందన్నా, క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతుందన్నా మాకు న్యాయం జరుగుతుందంటే అది కూడా చేయలే. కానీ 2008లో రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ ఐ కండక్ట్ 2008లో అన్నాడు, తప్పనిసరిగా కులగణ చేస్తా అన్నట్టు చేయలే. ఇప్పుడు 3వసారి ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. కానీ ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే నేనేదో కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పాట వాడతలేను, కాంగ్రెస్లో తప్పు జరుగుతా కూడా నేను అడుగుతా. కానీ రాహుల్ గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, ఆమె అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఆమె దగ్గర ఉండే. ఇవాళ ఇన్ని భూములు ఎవరి గారిలో వచ్చినాయి చెప్పండి? ఆనాడు శిస్తు కట్టలేక, అప్పుడేదో 200 శిస్తు, అది కూడా లేక, నీళ్లు లేక, బావి లేక, పంట పండించుకోలేక భూములు అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏది శిస్తుతో భూములు కొనేశారు. మనమేమో అప్పుడు వాల్యూ లేకుండే ఈ ఈ దీనికంటే ఏడికెలు కట్టాలని మా అంబర్పేట సంగతే చెప్తా నేను. ఆనాడు ఉన్నట్టు ఇవాళ దొరలు ఎవరైతే ఉన్నారో మనది వడ్డవారిది, ఏది మంగళవారిది భూములుండే, సాగల్ వాళ్ళది భూములుండే, కానీ శిస్తు కట్టలేక వాళ్ళు తీసుకున్నారు. ఇవాళ వాళ్ళు కోటీశ్వర్లు అయ్యింది. ఇవాళ భూమి వాల్యూ పెరిగింది కనుక దాంతో వాళ్ళలో ఆలోచన మార్పు వచ్చింది. మనలో ఒక కొత్త ప్రాబ్లం ఏముందంటే, మనం ఎవరి కులం అనేది చెప్పలేము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆచారం, అరే మనం సాకల్ వాళ్ళు అంటే మనం అనుకుంటారేమో, మనం గొల్లోళ్ళు అనుకుంటే ఏమనుకుంటాం అనే ఆలోచన ఉండేది. కానీ వారికి ఒక ఫౌండేషన్ ఉన్నది, వాళ్ళ పేర్లనే ఉంటుంది అగ్రకులాలని. మనం కూడా ఆ పేరు ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు మా మిత్రుడు జ్ఞానేశ్వర్ ముదిరాజు ఉండే, బాగా ఏది రియల్ ఎస్టేట్లో 10 రూపాయలు సంపాదించింది, కానీ ఎక్కడ పెట్టాలనో తెలియలే. ఆయన ఆ రోజులలో నేను చెప్పిన ఒక మీడియా పెట్టరా బాబు, వినలే. ఇవాళ మొన్నగా ఉండే ఏది ముదిరాజు కమ్యూనిటీని పైకి తీసుకొచ్చి గుర్తింపు తెచ్చినోడు ఎవరైనా ఉన్నాడంటే అది జ్ఞానేశ్వర్ ముదిరాజు అని చెప్తా. నేను కుల్లా చెప్తా. కానీ తెలివి లేదు, ఆలోచన లేదు. కానీ వాళ్ళలో ఆలోచన చేయడానికి మనుషులు ఉన్నారు. మనం కూడా ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి గారి ఆలోచన, అదేవిధంగా పూర్ణచంద్రరావు గారి ఆలోచనలో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే మీరు అధికారంలో ఉంటారో, ఎప్పుడైతే మీరు ఐఏఎస్ ఉంటారో, జడ్జులు ఉంటారో, పైన పదవిలో ఉన్నప్పుడు, కలెక్టర్గా ఉన్నప్పుడు మీ కింది వాడిని కూడా చూడాలండి.
మనోడు ఎవడోస్తానికి సాయం చేస్తే అట్లా పెరుగుతుంది. మనం ఎన్ని పెట్టినా మనకు అప్పుడు ఉంటుంది, అరే ఫలానా ఆయన నాకు సాయం చేసిందని గుర్తింపు ఉంటుంది. ఆ సహాయంలో మీరు రిటైర్డ్ అయినాక ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గర కూడా ఆ మాట చెప్పండి. అరే మీరు పదవిలో ఉన్నారు, మీ వాడు పేదవాడు వస్తే వారికి సాయం చేయమని చెప్పాలి. అప్పుడే పెరుగుతామండి. వాళ్ళ దగ్గరేమో యూనిటీ ఉన్నది. ఇప్పుడే చెప్పాడు చూడు, ఎంపీ గారి పేరు చెప్పారు, ఏది అమరావతి పేరు కమ్మ అని అంటున్నారు. మనం ఆలోచన లేదు. మన దగ్గర ఏమున్నది? నేను చాలాసార్లు చూసిన. నేను ఢిల్లీలో 18 ఏళ్ళున్నా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నోసార్లు పోయినా. కానీ మనం ఏ ఆఫీస్కి పోయినా కేరళ వాడు కానీ తమిళనాడు వాళ్ళలో ఎంత యూనిటీ అంటే సప్పుడినంగానే అరే ఈజ్ అవర్ పర్సన్ ఈజ్ కమాండర్. ఇక మన దగ్గర ఎట్లున్నది తెలుసా? హనుమంతను వస్తున్నట్టు ఇదేదని అడగగలను అని మొక్క పెట్టుకుంటాను. ఇది నేను మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇవాళ కేరళ వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు అది ఎక్కువ మంది అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ జిల్లాలకు వెళ్ళి ఎవడొచ్చినా సాయం చేస్తారు. ఆ మార్పు రావాలండి. అప్పుడే సమాజం మీద నేను మున్నూరు కాపు ఉన్నా. మున్నూరు కాపులో నేను పైకి వచ్చినాక అందరు వచ్చి నాకు సన్మానం చేస్తారు. హనుమంతన్న మావాడు, మా బావ కావాలి, మా పెద్ద ఆయన కావాలి. అదే నేను కష్టపడ్డప్పుడు సాయం చేయాలి. నేను పైకి వస్తున్నప్పుడు సాయం చేస్తే అప్పుడే ప్రేమ పెరుగుతుంది. అప్పుడు చెయ్యలే. ఆ తర్వాత వచ్చినాక మా బావ, మా తాత, మా పుత్తాత అని చెప్తారు. నేనేమంటున్నంటే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. వాళ్ళలో యూనిటీ ఉన్నది కనుక మనలో యూనిటీ రావాలి. మన యూనిటీ ఎందుకు రాదు అంటున్నా. బీసీ అనేవాడు అందరూ ఆలోచన చేయాలి. అఫీషియల్లో ఉన్నప్పుడు మీరు కింది వాడిని పైకి లాగిండి అనుకో, వాడు జీవితాంతం చిరంజీవి గారు కలెక్టర్ ఉన్నప్పుడు నాకు ఈడ సాయం చేసిండు, దాంతో అలా నేను నా పిల్లలు బతుకుతున్నామనే ఆలోచన రావాలి. ఇప్పుడు వారు అయింది పూర్ణచంద్రరావు గారు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ. ఇవాళ కాంశీరామ్ గారు ఉన్నారు. ఎలాంటి ఆలోచన చేశాడండి? ఉత్తరప్రదేశ్ నుండి అగ్ర కులాల పెత్తనం నడిచేది ఆడ. అంత దూరలు ఏదైతే పెద్దతరం వాళ్ళు ఉన్నారు. కానీ ఆడ బహుజన్ సమాజ్ పార్టీ పెట్టి అంటే బహుజన్లో కూడా రాజ్యాధికారం రావాలని కాంశీరామ్ ఆలోచన చేశాడు. ఒక్కసారి కాదు 4 సార్లు ముఖ్యమంత్రిని మాయావతిని చేశాడు. దాని గురించే మా రాహుల్ గాంధీ అన్నాడు ఆయనకు భారత్ రత్న ఇవ్వాలని. ఎవరికి? ప్రైమ్ మినిస్టర్కు రాశాడు. అంటే నేను అనేది ఏంటంటే ఈ కింది స్థాయిలో ఉన్న వాళ్ళలో కూడా మార్పు రావాలండి. మార్పు రావాలంటే ఎవడైనా పదవి మీద ఉన్నాడు కింది వాడిని లాగిన రోజే పైకి వస్తాం. నేనేమంటున్నా, నాకు ఆనాడు నా ఏజ్ 41 ఏళ్ళుండే. అప్పుడు నాకు అవకాశం వచ్చింది. రాజీవ్ గాంధీ గారు నన్ను పిసిసి ప్రెసిడెంట్ ఆయన చేశాడు. అలా ఎవరైతే సంజయ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. ఆఖరుకు ముఖ్యమంత్రి స్థాయికి పోయినా. కానీ అది చెప్తే పేర్లు బాగుండేవి. అవతలోడు దెబ్బ కొట్టలేరా బాబు, నన్ను మా కులపోలే కొట్టిరు అమ్మ పంచాయతీ. ఇక పేర్లు ఎందుకు? బీసీలను కులం కాదు, మన బీసీలోనే కొట్టిండ్రు. అదే బ్రహ్మానంద రెడ్డి ఏమన్నాడు తెలుసా? నో, ఐ కాంట్ ఇంటర్ఫియర్ ఇన్ చీఫ్ మినిస్టర్ అఫేర్ బికాజ్ రాజీవ్ గాంధీ చాయిస్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హనుమంతరావు. ఐ వోంట్ కమ్ ఆన్ ది వే అన్నారు. దట్ ఈస్ ది కల్చర్. అగ్ర కులాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళే మనకి అప్పుడేమన్నారు, హనుమంతరావు ఇస్ టూ యంగ్, ఈ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అని. ఇప్పుడు అడుగుతుడు. అప్పుడేమో యంగ్స్టర్ ఉన్నప్పుడు ఫ్యూచర్ లేదన్నాడు. ఈ గాట్ లాట్ ఆఫ్. ఇప్పుడేమంటుడు, హనుమంతరావు పెద్దోడు అయిపోయింది రాబోయే. ఇది ఎక్కడ పనిచేయదు. నేను అనేది ఏంటంటే నాకు వచ్చింది అవకాశము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో 4 ముఖ్యమంత్రులు అయ్యాను. దేవరాజర్స్, బంగారప్ప, వీరప్ప మౌలి, మళ్ళీ ఇవాళ సిద్ధరామయ్యండు. మన దగ్గర ఉండే ఛాన్స్. మనోడు అప్పుడు ఆలోచన చేయాలి. ఇవాళ ఉన్న స్పీడు ఆ రోజులలో ఉంటే నేను అయిపోదు. ఇవాళ మేల్కొల్పు వచ్చింది. ఈ మేల్కొల్పును మనం వాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇవాళ మా సుజన్చారి గారు, మాజీ స్పీకర్ గారు వారి ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవడనలే, నేను ఎన్నోసార్లు కలిసినా, నరేంద్ర మోడీని కలిసినా, ఎప్పుడు బీసీల గురించి మాట, అదే నువ్వు బీసీ ప్రధానమంత్రి అయినారో బాబు మాకు న్యాయం చేయమంటే ఎప్పుడు చేయలే. కానీ ఇవాళ ఆయనలో కూడా 200 సంవత్సరాలు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమాలు చేయాలని ఆలోచన వచ్చింది. మంచిదే. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు
మ్యారథాన్ వాక్ చేశాడు, 4500 కిలోమీటర్ చేసి ఆయనకు తెలిసింది రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, డౌన్ ట్రాడన్ పీపుల్ని కలిశాడు, మహిళలను కలిశాడు. అప్పుడు ఆయన తెలిసిండు, ఐ థాట్ ఓన్లీ ది ఇంజస్టిస్ ఇస్ గోయింగ్ ఆన్ ఎస్ఎస్టీ అనుకున్నా, కానీ మోర్ దాన్ ఓబీసీ కూడా జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాతనే ప్రజలందరూ ఈనాడు గెలిపించారు. నేను ఉన్నమాట చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా తిరిగిన, ఏది అన్ని జిల్లాలలో తిరిగినా. ఆయన కామారెడ్డిలో మీటింగ్ పెట్టక ముందు 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన. పెద్ద పొలిటికల్ అవేకనింగ్ రావాలని అందులో 42% చేశారు. ఇప్పుడే చెప్పారు, ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్న ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడానికి 42% ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ అప్పర్ క్లాస్లో ఉన్న వారికి 10% ఆయన తెచ్చుకున్నాడండి. కానీ మేము ఎక్కడ అడ్డం పోలే, కానీ మనకు ఇవాళ 42% ఇస్తే సుప్రీంకోర్టు నో అంటుంది. ఏమంటే ఇందిరా సాహని కేసులో 50% సీలింగ్ ఉంది కాబట్టి అది ఎత్తేస్తేనే అవుతుంది. దాని గురించి మనం ప్రయత్నించాం. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, 150 కోట్లు ఖర్చు పెట్టారు, 42% ఇచ్చినాం. ఆ తర్వాత ఢిల్లీలో కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారు ధర్నాలు కూర్చున్నాడు. కానీ ఈయనటోడు ఎవడు? అప్పుడే కిషన్ రెడ్డి గారికి చెప్పాము, ఇవాళ అందరు నాయకులు మాట్లాడతారు. ఆనాడు నిజంగానే వచ్చినట్టు ఇవాళ ఈ పంచాయతీ లేదు. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇవాళ ఏం తొందర ఉన్నదని మొట్టమొదటిసారి నేను చూసిన నరేంద్ర మోడీలో మార్పు ఎందుకు కనిపిస్తుందంటే బీసీలలో కూడా ఐకమత్యం పెరిగిపోతున్నది. మొన్న జరిగినటువంటి తెలంగాణలో కాంగ్రెస్కు బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఓటేశారు కాబట్టి 200 దాని మీద ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే కార్యక్రమాన్ని తీసుకోవడానికి మహిళల రిజర్వేషన్ ఎప్పుడో పెండింగ్ ఉన్నది 33%. అప్పుడు ఎవరు ములాయం సింగ్ గారు అందరు కూడా ఏది అన్నాడు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇందులో కూడా కేటగిరైజేషన్ కావాలండి, అది పెండింగ్ ఉన్నది. ఇవాళ జరగబోతున్నది ఏది 16, 17, 18 డేట్లో స్పెషల్ సెషన్ పెట్టి మహిళలకు రిజర్వేషన్ దాని మీద ఆలోచన చేస్తూ నేను రాహుల్ గాంధీకి లెటర్ రాశా, వేణుగోపాల్కు రాశాను, సోనియా గాంధీకి రాశాను. అయ్యా ఈ సమయంలో కేటగిరైజ్ చేయకుంటే ఎవడొస్తాడు? మళ్ళా అగ్ర కులాల వల్లే వస్తారు, మాకు రాదు ఛాన్స్. ఇందులో కూడా కేటగిరీ రావాలి. ఎస్సీ ఎస్టీలకైతే ఎట్లనే ఉంటుందండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో రాజ్యాంగంలో రాసిండు, అంటరాని తన మీద ఎస్సీ ఎస్టీలకు ఎప్పటికి పర్మినెంట్ ఉంటుంది అలా రిజర్వ్. మనకి ఎవరికి చెడ్డాడు? ఇవాళ అందుకుంటే చలో ఢిల్లీ అంటున్నాం. మనం ఢిల్లీలో తెలుసుకోవాలేరు బాబు, ఎన్ని మీటింగ్లు అవుతున్నాయా. నేను అనుకుంటా భారతదేశంలో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో అయినటువంటి బీసీ మీటింగులు ఏ రాష్ట్రంలో జరగలే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఐ నో ఎంపీ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్. ఇక్కడ జరిగినంత స్పీడ్ ఉద్యమం, ఇక్కడ ఉన్నటువంటి బీసీల ఐక్యత ఉన్నది. కానీ ఢిల్లీలో మాట్లాడేటోడు ఎవరు చెప్పు? మాట్లాడాలి, అన్ని పార్టీలో మాట్లాడాలి. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అందరు మాట్లాడితే న్యాయం జరుగుతుందా? లేకపోతే ఈ బిల్లు పోతుంది. మళ్ళీ అదే కిందోడు రాడు, రిక్షా దొక్కేటోడు కాడు, ఇంటి దానిలో కూలి చేసిన తల్లి రాదు. అవకాశం ఎవరికి వస్తుంది? అది ఇప్పుడే చెప్పాడు కదా కమ్మ, ఎవరో పేరు చెప్పిన మన పూర్ణచంద్రరావు, నేను పేరు చెప్పదలుచుకో. వాళ్ళు అంత స్పీడ్గా ఉంటారు చూడు వాళ్ళు. నేను అనేది ఏంటంటే సమయం వచ్చినప్పుడు మనం ఫుట్బాల్ ప్లేయర్, క్రికెట్ ఒక్కటి కొట్టినా సెంచరీ కొట్టినా గేమ్ గెలిచిపోతుంది. 4 అవుట్ అయినా వేరేవాడు గెలుస్తారు. ఏది ఒక సెంచరీ కొడితే గెలుస్తారు. కానీ ఫుట్బాల్ ఆట అట్లా కాదు, అందరు కలిసి ఆడాలి. ఎవరికి ఛాన్స్ వస్తాడు గోల్ కొట్టాలి. 11 మంది యునైటెడ్గా ఆడితే అవుతుంది గేమ్. క్రికెట్ అంటే ఛాన్స్ లేదు. నిన్న చూసిన మ్యాచ్ ఆఖరిలో ఒక్కడు బాగా ఆడి గెలిచిపోయింది. నీ అమ్మ పట్టే అంటే నేను అనేది ఏంటంటే మనలో యూనిటీ రావాలిరా బాబు. అగ్రకులను తిట్టే అవసరమే లేదురా బాబు. మనమేందో సెంటు చూపించుకోవాలి. మనకు అవకాశం ఐఎమ్ ఆల్సో లైన్ అంటే అప్పుడు వస్తుంది. సమయం నాకు రాదని కాదు, వచ్చిన దాన్ని మన వాళ్ళే జడగొట్టిండు. ఇవాళ ఏమైంది? పక్క రాష్ట్రంలో దేవరాజర్స్ వీరప్ప మౌరి అయిందా? అదేవిధంగా సిద్ధరామ అయిందా లేదా? ఈయన ఛాన్స్ వచ్చినప్పుడే మనమే జడగొట్టుకున్నాం. ఇవాళ ఉన్న స్పీడ్ అప్పుడు ఉంటే నేను అయిపోదు. ఏదైనా ఇవాళ పొలిటికల్గా మనం రాకపోయినా వేరోడు ఎట్ట రావాలి బీసీఎల్ని ఆలోచన చేయాలి.
ఆనాడు దామోదరం సంజీవ చదువుకున్న విద్యావంతుడు, ఆయన 2 సార్లు ఏఐసిసి ప్రెసిడెంట్ అయిండు. అందరు రాయలసీమలో ఒక ఎస్సీ రాణిస్తారండి చెప్పండి, అక్కడంతా దొరలదే. అయినా చదువుకొని ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. నేను అనేది ఏంటంటే చదువు అంత వాల్యూ ఉన్నది అనేది నా ఉద్దేశం. ఇవాళ అందరి చేతిలో సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇంత వచ్చినా నా ఒకటే ఉద్దేశం, తప్పనిసరిగా మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఆ రోజులలో మహాత్మా గాంధీ ఉత్తరాల ద్వారా ఈ దేశాన్ని స్వాతంత్రం ఇవ్వాలి, అందరి చేతులు ఉన్నది. సోషల్ మీడియా వచ్చింది కనుక నా ఉద్దేశంలో ఎవరైతే బీసీలలో 4 రూపాయలు ఉంటే ముందుకు రావాలి, ఖర్చు పెట్టాలి. లేకపోతే పార్టీ పెట్టడం ఊకే కాదు. ఇవాళ కవిత గారు పార్టీ పెడుతుందంటే అలా నాయన పార్టీలో ఉండే 4 రూపాయలు సంపాదించింది ఎవడు పెట్టాలి రా పోయి. నేను ఏదైనా మీటింగ్ పెడితే అరే హనుమంతుని వస్తున్నాడు అమ్మేమని అడగగలేదాను పక్కకెళ్ళే, లేకుంటే నేను పోగానే హనుమంతాన్ని వచ్చినామే చాలా. నేను మా పెద్దమ్మ ఊర్లో ఉంది, అమెరికాలో పోయింది, నేను పోతున్నా. ఇక ఏమడుగుతాం పోయి, మన దగ్గర అట్లా దాచుకునే వాళ్ళు ఉన్నారు, డిలేలు లేరు. ఉన్నోడు ఉండే కొందరు సంపాదించారు రియల్ ఎస్టేట్లా, కానీ వాటి పెట్టే ధైర్యం లేదు. వాళ్ళ దాంట్లో ఉన్నది అగ్రకులాలలో కూడా వస్తుందంటే బడావు అంటారు. మనలో మార్పు రావాలి తప్పనిసరిగా. ఈ మహిళా బిల్లులో కూడా సావిత్రిబాయి పూలే చదువుకొని అందరికీ చదువు నేర్పించింది కాబట్టి ఆయన ఇవాళ మహిళా బిల్లు పెడుతున్నాడు. ఎవరు నరేంద్ర మోడీ గారు చాలా హుషారు ఉన్నాడు. ఆయన ఎన్నిసార్లు చెప్పిన ఎక్కలే, అరే ఇది ఎక్కడో కనిపిస్తుందా అని పెడుతున్నారు. అందులో కేటగరైజేషన్లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలది కూడా ఉండాలి. అది మన ఫైట్. నేను అదే అందుకు అడుగుదలుచుకున్నా మా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు 42% ఇది ఇవ్వకుంటే ఏదైతే ఆర్డినెన్స్ తీసినావు, గవర్నర్కి ఇస్తే కోల్డ్ స్టోరేజ్ అయింది, నువ్వు ఢిల్లీలో వచ్చి కూడా ధర్నా చేసినావు. కనుక ఇవాళ మహిళల ఇష్యూ ఉన్నది, మహిళలకు కూడా నువ్వు సరి అయిన సాయం చేసి ఒక ట్రైన్ పెట్టు, మేము పోతాం వాడు మాట్లాడతాం. అయ్యా మేము ఇంత జనం ఉన్నాం మాకెందుకు చేయరని అడగటానికి అవకాశం అంది. ఇవాళ సిడబ్ల్యూసి మీటింగ్ కూడా అవుతుంది. నేను రాహుల్ గాంధీ గారికి కూడా లెటర్ రాశా. నేను ఎందుకు చెప్తున్నా అంటే చిరంజీవులు గారు ఇంత కమిటెడ్ ఉన్నాడు, పూర్ణచంద్రరావు గారు కమిటెడ్ ఉన్నారు. ఇలాంటి అఫీషియల్స్లో ఉన్నప్పుడు వాళ్ళ కమిట్మెంట్ కిందని పైకి తెస్తే అప్పుడు కులం మీద బీసీల మీద అభిమానం పెరుగుతుంది. వాళ్ళ దాంట్లో ఒక్కడు ఉన్న అందరికీ చేసేస్తాడు. వస్తాడా లేదా? కొనాకుట్టే కదా 2 అక్షరాలు 3 అక్షరాలు చదవడంగా ఇడు మనోడు రా అంటాడు. మన దగ్గర తెలియదు హనుమంతరావు ఎవడు ఏం మన కుకులాలు చెప్పుకుని చదివిపోతాడు. మా చిన్నగా ఉన్నప్పుడు పైల్వాన్ ఉండే, నరసింహ పైల్వాన్ కుమార్, ఆయన ఆ రోజులలో పైల్వాన్ ఉండే. సరూర్ నగర్కి చైర్మన్ కూడా అయిండు. ఇవాళ మా పూర్ణచంద్రరావు కుమార్ కుటుంబంలో పుట్టిండు. ఆయన ఇవాళ ఈ ఆలోచన వచ్చిందంటే నేను నిజంగా కూడా సంతోషపడుతున్నా. రియల్లీ ఐఎమ్ టెలింగ్. అండ్ గివెన్ ఫ్యాక్ట్స్ కూడా ఎవరు ఎంతమంది అని చెప్పారు. చిరంజీవులు గారు కూడా పుస్తకాలు రాశారు. ఇది కింది దానికా పోవాలండి. ప్రజలలో ఒకటి పోతే 4గురికి చెప్తుంటే తెలుస్తుంది. ఇంకా మనం బ్యాకే ఉన్నాం. వాళ్ళ దాంట్లో అట్లా లేదు. ఒకడు వస్తుండంటే అని పూజ చేస్తారు. అరే నేను ఇస్తారా, ఫ్లైట్ టికెట్ ఇస్తాను, నువ్వు రైల్లో పో అని చెప్తే ఇచ్చేటోడు ఎవడు ఒకసారంటే హనుమంతరం నువ్వు పార్టీ పెట్టాను. పార్టీ పెడితే ఏమవుతుంది రాబాయ్? నాకు నడిచేందుకే పైసలు. ఇక పార్టీ పెడితే పార్టీ ఎవడు పెట్టాలి? పైసలు ఉన్నోడు పెట్టాలి. కనుక మన దగ్గర పైసలు లేవు కాబట్టి యూనిటీ దేంటి, యూనిటీ. వీఆర్ ఆల్ బీసీ. కులాల దగ్గర ఉండేది కానీ బీసీ ఇష్యూ వచ్చినప్పుడు వీఆర్ ఆల్ యునైటెడ్. ఐఎమ్ ఏ బీసీ అని రావాలనేది నా ఉద్దేశం. ఏదైనా మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పిండు. ఇవాళ దానికి ఒక లైన్ దొరికింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది, రాష్ట్రాలలో కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఒకనాడు కాకుండా ఒకనాడు బడుగు బలైన వర్గాల నాయకత్వం వస్తుంది. అందుగుంచే కాంశీరామ్ గారు ఏ ఆలోచన చేసి ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రంలో అగ్ర కులాల పెద్ద దొరల పాటు ఆయన పార్టీ పెడితే సక్సెస్ అయినా 4 సార్లు మాయావతిని ముఖ్యమంత్రి చేసిందా లేదా? కనుక అలాంటి ఆలోచన అందరికీ రావాలని చెప్తూ తప్పనిసరిగా మహాత్మా జ్యోతిరావు ఆలోచన గ్రామాలలో తీసుకుపోవాలి. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా మా ముఖ్యమంత్రి గారిని, అయ్యా ఒకరోజు చేయడం కాదు, ప్రతి జిల్లా హెడ్-క్వార్టర్లో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కూడా పెట్టాలి. గవర్నమెంట్ ఒక దినం చేసి దుర్పుకుంటాం కాదు. అప్పుడే అందరికీ తెలుస్తుంది ఈ బొమ్మ ఎవరిది. ఇలా మహాత్మా గాంధీ అందరికీ తెలుసు. మహాత్మా జ్యోతిరావు పూలే నేను హైదరాబాద్లో
పెట్టేదానికే తెలియదు, కేవలం మహారాష్ట్ర వరకే ఉండే. ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శమైంది అందరికీ. అందుగురించే చిరంజీవులు గారు కూడా ఇంటలెక్చువల్ ఫోరం పెట్టాడు ఓబీసీ. ఆయన కూడా రాత్రి మొదలు కష్టపడుతున్నాడు. తప్పనిసరిగా ఇది రైట్ పర్సన్. నాకు కూడా నేను ఐఐఎంలో రిజర్వేషన్ గురించి కొట్లాడితే సుప్రీంకోర్టు కొట్టేసి దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అన్నారు ఐఐఎంలా. కానీ నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్న. ఏం చేయాలని, వై డోంట్ యు పుట్ ఎ వర్డ్ టు ది ప్రైమ్ మినిస్టర్? డాక్టర్ మన్మోహన్ సింగ్ బిల్ పెట్టమన్నాం, బిల్ పెడితే పాస్ అయిందా లేదా? అట్లనే మా చిరంజీవులు గారికి మంచి పదవి ఇచ్చారు. నాకు కూడా అది అయిన తర్వాత పేరియార్ అవార్డు కూడా ఇచ్చారు మద్రాసులో పిలిచి. ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది. ఎవరు చిరంజీవులు గారికి అవార్డు కూడా ఇదే కాదు, ఇది ఈ ప్రచారం జిల్లాలలో నడవాలి. ఎవరికి ఉంటే 10 మంది కూర్చోవాలి. ఏమవుతుందా, ఓ బైక్ పెట్టాలో మీటింగ్ పెడితే ఇదేటోళ్ళు వస్తారు. మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొందరు మీడియా మిత్రులు బీసీ మిత్రులు ఎస్సీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా బాగా రాయాలి. మేనేజ్మెంట్ ఎవరిదని ఉంటుంది, కానీ రాసేటోడు మనోడని ఉండాలి కదా. అందుగురించి పత్రిక కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఇవాళ పత్రికతోటే ఏమన్నా మనం ముందుకు పోగలుగుతాం. నేను తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని అది బడుగు బలైన బహుజన సమాజం రావాలనేది నా ఆలోచన. ఎవరన్నా రాని మనం అందరం టీమ్గా పనిచేయాలి. ఎవరికి ఛాన్స్ వస్తే, నేను చెప్పాను కదా, ఫుట్బాల్ ప్లేయర్ ఒక్కడికి ఆడలేడు, ఎవరికి ఛాన్స్ గోల్ వస్తే కొట్టొకట. అట్లా అయితేనే మనం సక్సెస్ అవుతామని